Hello children, a very good morning. Welcome back to our grammar class. In the previous class, what did we learn children? Yes, about direct and indirect speech, isn't it? కదా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో చాలా రూల్స్ నేర్చుకున్నాం కదా. క్యాన్ కుడ్ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది, హ్యావ్ హ్యాడ్ అవుతుంది, హ్యాడ్ టు మస్ట్ హ్యాడ్ టు అవుతుంది, ఇలా అన్నీ నేర్చుకున్నాం కదా. Now today let's go with the reading part of page 66 children. Page 66. See here, indirect commands are given here. Let us read this page. First మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అర్థమవుతుందమ్మా. అండ్ ఏదైనా ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే మాత్రం మీరు ఆ టెన్స్ ఏ టెన్స్లో ఉంది ఫస్ట్ ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ టెన్స్ ఫామ్ కనుక ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీగా ఏ టెన్స్ ఫామ్ నుంచి ఏ టెన్స్ ఫామ్లోకి మార్చాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ టుడే లెట్ us రీడ్ ఇన్ ద వీడియో ఆల్సో. అంటే ఈ వీడియోలో కూడా ఒకసారి రీడింగ్ చేద్దాం టెక్స్ట్ బుక్ చూసి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా అందరికీ? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాల్ మీ అండ్ ఆస్క్. నేను క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? నౌ షల్ వి గో విత్ ద రీడింగ్ పార్ట్, పేజ్ నెంబర్ 66. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 66. Now see children here. After a saying or reporting verb in the past tense, you sometimes have to make changes to the adverbs and other words. See, here, there, here direct speech lo unte ganaka there indirect speech lo marutundi. Tomorrow, the next day or the following day, yesterday, the day before or the previous day. Like this, some more words are there. See here, now, then, today, that day, here, there, this, that, tomorrow, the next day or the following day, next week, the next week or the following week, yesterday, the previous day or the day before, last week, the previous week or the week before, ago, previously or before, tonight, that night, these, those. So ఇవి డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇవి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఇలా మారుతాయి అన్నమాట. So you all have to write on one paper and paste in your grammar textbook so that it will be easy for you whenever you change the direct speech into indirect speech. So you can follow these. If you follow this, it will be easy. Okay, is it clear? Now coming to your textbook, see here indirect commands are given. See, we can use words like order, tell, command, warn, ask, beg, advise and instruct, report, orders, commands, requests, advice, invitations or instructions. ఇవి ఏవైనా కూడా ఇలా రాయాలన్నమాట. సి డైరెక్ట్ స్పీచ్లో the policeman said to us stop. The policeman ordered us to stop. Already we discussed these all examples in the video classes, in the previous video classes. Direct speech, Miss Anjali said to the pupils, put your books away. Miss Anjali told her pupils to put their books away. The principal said, children do not shout. The principal told the children not to shout. చూసారా, సెట్ టు ఉన్నప్పుడు టోల్డ్ అయింది, ఇక్కడ కూడా సెట్ టు వస్తుంది అసలు యాక్చువల్లీ బట్ చిల్డ్రన్ అనేది డైరెక్ట్ స్పీచ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి టోల్డ్ వస్తుంది. అంటే వేరే ఒకరికి చెప్తున్నారు కదా ప్రిన్సిపల్, చిల్డ్రన్ అంటే పిల్లలకి చెప్తున్నారు. ఇక్కడ అంజలి పీపుల్స్కి చెప్తుంది. పోలీస్ మ్యాన్ హీఈస్ ఆర్డరింగ్ అంటే ఆర్డర్స్ టు సంబడి టు స్టాప్, ఎవరికో చెప్తున్నారు. సో ఆర్డర్డ్ రాసాం అనమాట. ఇలాంటి సందర్భాలు ఇలా చేంజెస్ వస్తాయి. మామ్ సెడ్ అమర్ డోంట్ టెల్ లైస్. మామ్ వార్న్డ్ నాట్. డోంట్ టెల్ లైస్ అనేది ఇది వార్నింగ్ లాంటి వర్డ్ అనమాట. సో వార్న్డ్ అనమాట. మామ్ వార్న్డ్ అమర్ నాట్ టు టెల్ లైస్. పూజ సెడ్ టు హిమాన్షు ప్లీజ్ పుట్ ద ఐస్ క్రీమ్ ఇన్ ద ఫ్రిడ్జ్.
పూజ ఆస్క్డ్ హిమాంశు అంటే ఆస్క్డ్ ఇక్కడ సెట్ టు ఆస్క్డ్ అవుతుంది. సి చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెట్ టు ఇస్తే కనుక ఈ వర్డ్స్ అన్నీ ఇలా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్డ్స్ లాగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆర్డర్డ్ వచ్చింది, ఇక్కడ ఆస్క్డ్ వచ్చింది, వాండ్ వచ్చింది, ఇలా అనమాట. ఇలా మారుతూ ఉంటాయి. పూజ ఆస్క్డ్ హిమాంశు టు పుట్ ద ఐస్ క్రీమ్ ఇన్ ద ఫ్రిడ్జ్. మార్గి సెట్ టు జెన్నీ ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్. మ్యాగీ బెగ్డ్ జెన్నీ నాట్ టు టెల్ ఎనీవన్. అంటే ఇక్కడ ప్లీజ్ అనేది వచ్చింది కాబట్టి బెగ్డ్ అని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ఇక్కడ ప్లీజ్ అంటే ఇక్కడ కూడా ప్లీజ్ అంటే ఒకరిని అడగడం, ఆస్క్డ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ బెగ్డ్ అనే అక్కర్లేదు, ఆస్క్డ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ బట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్ కేర్ఫుల్లీ దెన్ యూ కెన్ యూజ్ ద వర్డ్, అంటే కమాండ్స్ ఎలాంటివి యూజ్ చేయాలన్నది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? Tickle your brain. After saying or reporting verb in the past tense, we have to change the tense of the verbs in the direct speech as shown below. Direct speech, see, direct speech simple present tense లో ఉంటే indirect speech simple past tense లో ఉంటుంది. Simple past tense past perfect లో మారుతుంది. Present continuous past continuous లోకి మారుతుంది. Present perfect past perfect tense లోకి మారుతుంది. Okay children, is it clear? Now coming to your homework part, see here grammar homework. Change the following sentences into the indirect speech. EV already I told you all that can changes to could, will changes to would, may changes to might, must changes to had to. Okay, so by changing these all, what you have to do? You have to do this homework. Is it clear children? అందరికీ అర్థమైంది కదా? క్యాన్ ఏమవుతుంది? కుడ్. విల్ ఏమవుతుంది? వుడ్. మే ఏమవుతుంది? మైట్. మస్ట్ ఏమవుతుంది? హ్యాడ్ టు. మస్ట్ ఏమవుతుంది? హ్యాడ్ టు. ఓకే, సో దిస్ ఈజ్ అ homework children. I hope you all understood the concept of indirect that means indirect commands. సో వీడియోస్ వాచ్ చేయడమే కాదమ్మా, ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్ కూడా బాగా చదవాలి. మీరు అర్థం అవ్వలేనివి మీరు వీడియోస్ వాచ్ చేయాలి, అలాగే టెక్స్ట్ బుక్ కూడా అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో. ఇఫ్ యూ ఫాలో యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ వీడియోస్ చూస్తే మ్యాక్సిమం అర్థమవుతుంది, బట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండర్స్టూడ్ చిల్డ్రన్? Is it clear all of you? I hope you all will do the homework and submit me. Okay? That's all for today children. Have a nice day. Thank you all.